ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారు? ఒక సినిమాని ఎలా తీస్తారు? ఆ సినిమా కంటెంట్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి రైళ్ళల్లో అడుక్కుని ఒకతను పాట పాడాడు. 'నీ మామగారు వచ్చేటివేళ నీకు మరమరాలు తెచ్చేటివేళ' అని ఓ మోటు భాషలో పాడిన పాటను సినిమాలో 'నాది నెక్లెస్ గొలుసు' అని ఆ పాటను మళ్ళీ సినిమాలో పెట్టారు అదే పాటను. బయట అతను మోటుగా మాట్లాడిన పాటను సినిమాలో స్టైలిష్ చేశారు. 'ఇందురదన కుందరదన' పాట ఏంటది? యక్షగానాలు. దాన్ని స్టైల్‌గా మోడ్రన్ చేసి వెస్టర్న్ స్టైల్‌లో 'ఇందురదన కుందరదన ఐ లవ్ యూ హారిక' అంటూ సూపర్ హిట్ చేశారు. ఇగో ఇట్లా అనమాట. ఇప్పుడు బయట బూతులున్నాయి. నోటికొచ్చిన బూతులు మాట్లాడతారు కదా! మగోళ్ళు ఇప్పుడు. బూతు అంటే మగోళ్ళు చెడ్డోళ్ళు, మగ ముండ కొడుకులు అంటారు, రేపిస్టులు, దుర్మార్గులు, ఆడవాళ్ళని టీజింగ్ చేస్తారు, ఆడవాళ్ళు వెళ్ళిపోతారు. ఇవన్నీ ఉన్నాయి కదా! సెక్స్ గురించి మాట్లాడతారు, ఆడవాళ్ళ గురించి అసభ్యంగా ఆలోచిస్తారు, రేపులు చేస్తారు అన్నారు. సెక్స్ తప్పు అన్నారు. కానీ అదే సెక్స్ ఇప్పుడు అదే ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. మగవాళ్ళ గురించి సెక్స్ సలహాలు ఇస్తున్నారు. మగవాళ్ళ పురుషాంగాలను చూస్తున్నారు. లేస్తున్నది మగవాళ్ళు మాట్లాడే పదాలు. మగవాళ్ళే తప్పైతే ఇల్లీగల్‌గా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు దాన్ని లీగల్‌గా చేస్తున్నారు. సెక్స్ తప్పు అనే ఈ సమాజంలో మగవాడు ఏం చేసిండు గర్వంగా అంటే తప్పు అది ఇల్లీగల్‌గా చేస్తూ, అనైతికంగా చేస్తూ అది గర్వపడ్డాడు మగాడిని కదా అని. అనైతికంగా, ఇల్లీగల్‌గా చేస్తూ మగాడు గర్వపడ్డాడు. ఆడవాళ్ళు మాత్రం తిట్టేవాళ్ళు. ఆ మహిళా సమాజం తిట్టేవాళ్ళు. దుర్మార్గులు, ఆడవాళ్ళకు రక్షణ లేదని ఇప్పటికే అంటున్నారు. కానీ ఇదే సమాజంలో ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సెక్స్ గురించి మాట్లాడుతున్నారు. మగవాళ్ళ పురుషాంగం గురించి దొడ్డుగుండాలి, అదుండాలి, పొడవుగా ఉంది అంటున్నారు. చూస్తున్నారు, విప్పుతున్నారు. పిల్లల్ని చూస్తున్నారు. పిల్లల్ని కూడా ఉంచుకుంటున్నారు. చిన్నవాళ్ళని చేసుకుంటున్నారు. అయితే దెంగుతా ఇది మగవాళ్ళు పడే పదం. ఆడవాళ్ళనే దెంగుతున్నారు. దీనివల్ల మగానికి లాభం. అంటే అరిటాకు మీద ముళ్ళు పడ్డదని ఇప్పుడు ముళ్ళు మీద అరిటాకు పెడతారు. ఇప్పుడు అంటే ఇప్పుడు మగాడికే ప్రమాదం అన్నట్టుగున్నది. ఇట్లా చేస్తున్నారు కదా! దెంగుతా ఇవన్నీ ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు బూతులు మాట్లాడితే తప్పేంది? మాకు కోరికలున్నాయి. మాకు కామం ఉంది. మీకెలా ఉందో కామం మాకు అలా ఉంది. మీరు మగాళ్ళైతే మేము ఆడవాళ్ళం అంటున్నారు. మగవాడు ఆడదాన్ని చూస్తే ఆడది మగోడిని చూస్తుంది. నగ్నంగా మగోడిని చూస్తుంది. ఆ! అలాగే మగవాడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. పురుషాంగం చూపెట్టి ఆడవాళ్ళని అసభ్యంగా ప్రవర్తిస్తే రెచ్చగొడతాడు చూసినావా? అలా ఇల్లీగల్‌గా ఆడవాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఏది మగవాళ్ళ శృంగార సమస్యలు చెప్పి, మగవాళ్ళ పురుషాంగం గురించి మాట్లాడి, అది లేస్తాందా అని మాట్లాడి, ఇవన్నీ ఆడవాళ్ళు మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు మాట్లాడే మగవాళ్ళను ఆడవాళ్ళు కూడా దాన్నేమంటారు మిస్‌బిహేవింగ్ చేస్తున్నారు ఈ విధంగా. ఒకప్పుడు మిస్‌బిహేవింగ్ సెక్స్ గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడడము, అసభ్యంగా మాట్లాడడము, పురుషాంగాలు చూపెట్టడము చేస్తే మగవాడిని మిస్‌బిహేవింగ్ అన్నారు. అవునా? టీజింగ్ అన్నారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళే టీజింగ్ చేస్తున్నారు. ఏది మగవాళ్ళ గురించి, పురుషాంగం గురించి ఆడవాళ్ళు లేస్తుందా, దొడ్డుగుండాలి, పొడుగ్గుందా, ఉబ్బుతది మొగాళ్ళది ఇవన్నీ ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. గుడ్లు అంటున్నారు. ఇవన్నీ మాట్లాడి మిస్‌బిహేవింగ్ ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా రేప్ చేస్తున్నారు. అంటే చిన్న వయసు వాళ్ళని చేసుకొని శృంగారం చేస్తున్నారు. ఒకడు మగాడే చేసేవాడు. చిన్న వయసు అబ్బాయిలను రేప్ చేస్తే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా 14 ఏళ్ల కుర్రాళ్ళను, 27 ఏళ్ల యువత ఉంచుకొని గర్భం ధరిస్తుంది. ఇదంతా కూడా సామాజికంగా ఇది స్త్రీ చేసే అత్యాచారం, స్త్రీ చేస్తున్న మిస్‌బిహేవింగ్. సినిమా ఎలాంటిదంటే సమాజంలో ఇప్పుడు తప్పు చేస్తే అనేది మోటు అంటారు. అనాగరికం అంటారు. నాగరికతంగా ఉండడం ఫ్యాషన్. చదువుకున్న వాళ్ళు తప్పు చేయరు. కలం పట్టినోళ్ళు నిజాయితీగా ఉంటారు. చాడీలు చెప్పరు. తెలుసు కదా సమాజంలో. సంస్కారవంతులు ఎలా ఉంటారు? ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని చదువుకున్నోళ్ళు నిజానికి దిగజారరు. నిజానికి ఒడిగట్టరు. ఇలా ఉంటారు గదా! ఇలా ఉంటే దాన్నే సినిమాల్లో చూపెడతారు. టీవీలో న్యూస్ గాని, సినిమాల్లో గాని ఒక ధర్మంగా మనకు చూపెడతారు. ఇప్పుడు శాస్త్రం ఉన్నది. భగవద్గీత ఉన్నది. రామాయణం ఉన్నది. అందులో ధర్మం ఉంటది కదా! న్యాయం ఉంటది కదా! సినిమాలో అలా చూపెడతారు. ధర్మంగా తీస్తారు. హ్మ్. అలాగే ఇప్పుడు సమాజంలో టీవీలో కూడా న్యూస్‌లో కూడా మానవత్వం మంట కలిసిపోయింది. అలా అని చూపెడతారు తప్ప టీవీ‌వోళ్ళే మంట కలిసినట్టు ఎక్కడ ప్రవర్తించరు. ప్రవర్తిస్తే తప్పైద్ది కదా! ఎవరు చూడరని. సినిమా కూడా అలాగే తీస్తారన్నట్టు. అందుకని మనం వెళ్లి సినిమాని చూస్తాం. కానీ ఆ సినిమా కూడా ఎక్కడి నుండి వచ్చింది ఈ రోజుల్లో అంటే సమాజం నుండి వచ్చింది. సమాజాన్నే వాళ్ళు మళ్ళీ మేకప్ చేసి మనకు చూపెడుతున్నారు. అంటే ఒక పాడుబడ్డ ఇల్లును అందంగా తీర్చిదిద్దితే ఎలా ఉంటుంది? అలా అన్నట్టు. అలా చూపిస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బూతులు, మొడ్డ, సుల్లి, దెంగుడు మగవాళ్ళు మాట్లాడే పదాలు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు టీవీలో ఉన్నది ఒక న్యాయంగా మాట్లాడతారు. రామాయణం ఒక ధర్మం, మహాభారతం ఒక ధర్మం, భగవద్గీత ఒక ధర్మం, ఖురాన్, బైబిల్ ఒక ధర్మం కదా! అట్లనే టీవీ ధర్మం. అలాగే సినిమా కూడా ఒక ధర్మంగా ఉంటది. అలాంటిదనమాట. అందుకే మనం వెళ్లి చూస్తాం. ఎక్కడ తప్పు చేయరు వాళ్ళు. ధర్మం తప్పరు. కానీ ఇక్కడేందంటే సినిమాల్లో కూడా మొడ్డ, సుల్లి, దెంగుడు అనేవి కూడా వాడుతున్నారు. బయట కూడా వాడుతున్నారు ఆడోళ్ళు. యూట్యూబ్‌లో బయట సినిమాల్లో వాడుతున్నారు. ఎందుకు మరి ఇది అధర్మం కదా! ఆడోళ్ళుగా రేప్ చేసిన అధర్మం కదా! అంటే కాదు. ఎందుకంటే మొడ్డ అంటే పురుషాంగమేనే. దాన్ని మొడ్డ అంటున్నారు. సుల్లి అంటే పురుషాంగమే. ఇంకేంది మగవాళ్ళు ఆడోళ్ళు పొక్కు అంటే అది అవసరమే కదా! ఇప్పుడు మగోడు దెంగుతాడంటే ఆడ దెంగించుకుంటాను. దానికి కామం ఉన్నది. అది తప్పు కాదు కదా! కాబట్టి సెక్స్ తప్పు కాదంటున్నారు కదా! అలాంటప్పుడు సుల్లి అంటే పురుషాంగమే కదా! దాన్ని ఎట్లంటేది? మొడ్డ అంటే ఎట్లంటేంది? ఇప్పుడు దెంగుతా అనేది మొగోడు వాడతాడు.
ఇల్లీగల్‌గా వాడుతున్నారు. కానీ లీగల్ చూస్తే దెంగుతా అంటే శృంగారం చేయడమే గదా! మరి దాన్ని తప్పెందుకు పడుతున్నారు? అని ఈ దృష్టితో చూసి ఈరోజు భగవద్గీత, ఆహ్, రామాయణం, మహాభారతము, భగవద్గీత, బైబిల్ ఎంత నిజాయితీగా ఉండే అటువంటి దో అలాగే టీవీ, సినిమాలు కూడా అలాంటివే. అందులో కూడా ఇల్లీగల్ పెడుతున్నారు ఇవన్నీ. ఎందుకు అంటే అందులో తప్పేమున్నది? దెంగుతా అంటే శృంగారమే గదా! పూకు అంటే యోనే గదా! అది అందులో తప్పేమున్నది? చెప్పకూడదేమున్నది? పురుషాంగం అంటే మేము ఆడవాళ్ళు కూడా చూడాలి గదా! అవసరమే గదా! మొగుడిది స్త్రీకి అవసరం గదా! ఇందులో తప్పేముందంటున్నారు. చిన్న వయసు వాడిని చేసుకుంటే తప్పేమున్నది? ఆ! దాంట్లో కూడా తప్పులేదు. అది కూడా సైంటిఫిక్‌గా చూస్తున్నారు. ప్రతీదీ సైంటిఫిక్‌గా చూస్తున్నారు. బూతుగా, అశ్లీలంగా చూడడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇల్లీగల్‌గా లీగల్ అయింది. ఎక్కడ బా రామాయణం, భగవద్గీతలో కూడా మనుషులను చంపడం తప్పు కాదని కృష్ణుడు చెప్పినట్టు, ఇక్కడ ఇప్పుడు సెక్స్, శృంగారం, బూతు, దెంగుతా, గింగుతా ఇవన్నీ ఆడోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందులో తప్పేం లేదు. అది సెక్స్, కామం అందరికుంటది. ఆడోళ్ళకుంటది, మగవాళ్ళకుంటది. మేమెందుకు మాట్లాడకూడదు? సొల్లి అంటే శృంగారం, పురుషాంగమే గదా! మేమెందుకు చూడకూడదు? అది మాకు అవసరము, మా కామం, మేము చూసుడు, ఉబ్బుతది ఇవన్నీ ఆడోళ్ళు కూడా చెప్తున్నారు. అది సహజం ఇప్పుడు. స్త్రీ పురుషులు సమానమే. ఆడవాళ్ళకు, మగవాళ్ళకు శృంగారం సహజమే గదా! అని చెప్తున్నారు. ఓ అట్లన్నట్టు. బయట జరిగే అవినీతి, అన్యాయాలు, గిన్యాయాలు, దుర్మార్గం, ప్రలోభాలు ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ మానవ అవసరాలు, జీవ అవసరాలు కాబట్టి వాటిని అలాగే మాకు సినిమాటిక్ స్టైల్‌లో చూపిస్తున్నారు. ఇప్పుడు రామాయణం, భగవద్గీత, మహాభారతం లాంటి ఈ సినిమాలు, టీవీలు గూడా అలాంటియే. ధర్మశాస్త్రాలు. అందులో గూడా ఈ నిజ జీవితాన్ని పెడుతున్నారు. ఎందుకంటే నిజ జీవితం అందరికీ ఒకటే కదా! దాన్నే సినిమాగా పెడుతున్నారు ఇంగంతే. మీరు యూట్యూబ్‌కైనా కంటెంట్ ఇలాగే జేయాలి. అంటే రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్ లాంటి పవిత్రమైనదే సినిమా, టీవీ లేదా యూట్యూబ్ ఇదంతా కంటెంటు. అయితే ఇందులో కూడా నిజ జీవితం అనేది అందరికీ ఒకటే. దాంట్లో తప్పేముంది? చెప్పాను గదా! ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే మాట్లాడేవాళ్ళు సొల్లి, దెంగుతా అనేది. ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో తప్పేమున్నది అంటున్నారు. ఎందుకంటే దెంగుడు అంటే శృంగారమే గదా! సొల్లి అంటే పురుషాంగమే గదా! మొండ అంటే అదే గదా! లేస్తాందంటే లేస్తాందంటారు. తప్పేముంది? ఆ! అది అవసరమే గదా! స్త్రీ పురుషులకు ఇద్దరికీ అవసరం. అందులో తప్పేముంది? ఆడవాళ్ళకి హక్కు లేదా? మా కళ్ళు లేవా? మా కామం లేదా? మా కోరికలు లేవా? మేము మాట్లాడకూడదా? మీరు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడతాం. మా కోరికలున్నాయి, మాకు ఇష్టాలున్నాయి. మీరు దెంగుతా అంటే మేము దెంగించుకుంటాం. ఆ! మేమే దెంగుతాం మిమ్మల్ని. ఎందుకంటే మా కామం మేము గూడా దెంగొచ్చు అని అంటున్నారు. చిన్న పెద్ద లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ మానవ అవసరాలు, జీవ అవసరాలు గదా! సైన్స్ గదా! ఈ విధంగా జీవితాన్ని తీసుకొని సినిమాలైజ్ చేస్తారనమాట. కాబట్టి ఇంతవరకు మనం అధర్మము, ధర్మము అని ఏదో అనుకున్నాం గదా! అవన్నీ గూడా హీరోయిజము, అధర్మము, ధర్మము ఇవన్నీ తీసుకొని సినిమాలైజ్ చేస్తున్నారు. చూసినావా? అంటే ఇప్పుడు గీత, రామాయణం, భగవద్గీత లాంటి ఈ టీవీ, సినిమా కూడా ఇప్పుడు దిగజారిన గూడా అది గూడా ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే నిజ జీవితం అది అవసరం గాబట్టి. గదే కంటెంట్ అంటే గంతే. అలాగే చెప్పండి. అంటే మీరు ఒక కంటెంట్ తయారు చేయాలంటే ఏదో మహా పవిత్రమైన మహాభారతం లాగా, భగవద్గీతలాగా, తపస్సులాగా, మునీశ్వరుల్లాగా, గాంధీ మహాత్ముల్లాగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి మనిషి అంతే గదా! నిజ జీవితం ఎలా ఉంటుందో గట్లా ఉంటది. నిజ జీవితంలో మనుషులు ఎలా ఉంటారు? అందరికి అలాగే ఉంటారు కదా! జీవ అవసరాలు, మానవ అవసరాలు ఎలా ఉంటాయో గట్లే. అందరూ అవినీతి కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి మనిషి నిజ జీవితంలో అవినీతి ఉండకుంటే అవును అమాయకుడైతాడు. కోపం వస్తే ఎవరైనా కొడతారు. కాబట్టి దాన్ని పెట్టిండు. కాకపోతే తప్పు ఎక్కడైతుందంటే ఇప్పుడు స్త్రీ వ్యభిచారం చేస్తే తప్పేంది మొగుడు దెంగతలేడు అంటే వ్యభిచారం చేస్తున్నారు. తప్పేందని ఆడవాళ్ళే అంటున్నారు, సమర్థిస్తున్నారు. ఆ! చిన్నోడు పెద్దవాడిని సెక్స్ చేసిండంటే అది సైన్స్ అంటున్నారు. అందులో తప్పులే అంటున్నారు. కాబట్టి ఒకరికి నష్టం లేనంత వరకు, హింస లేనంత వరకు ఎలాంటి శృంగారమైనా చేసుకోవచ్చు. అగో అట్లన్నట్టు. చెప్తున్నారు గదా! కాబట్టి ఒకరికి నష్టం లేనంత వరకు అది సైన్స్ అయితుంది. అది అవసరమే గదా! అంటున్నారు. కాబట్టి ప్రతీది తప్పుగా చూడడం లేదు. ప్రతి దాంట్లో శాస్త్రం చూస్తున్నారు కదా! అంతే. శాస్త్రంగా ఇప్పుడు కంటెంట్ తయారు చేయడం అంటే ఏదో పవిత్రంగా ఉండాలి, లేకుంటే తప్పు అని చెప్పాల్సిన పని లేదు. ప్రతి దాంట్లో శాస్త్రీయంగా చూస్తున్నారనమాట. ఇప్పుడు సెక్స్, బూతు, ఆడవాళ్ళు మగవాళ్ళని రేప్ చేసినా వాళ్ళకి కాముంటదంటున్నారు. ఆడవాళ్ళు శృంగారం మాట్లాడినా, మగవాళ్ళు మాట్లాడే బూతు మాట్లాడినా అది సైన్స్ అంటున్నారు. తప్పేందంటున్నారు. వాళ్ళకి గూడా ఇష్టమే, వాళ్ళకి అవసరాలున్నాయి అంటున్నారు. వాళ్ళకి హక్కులున్నాయి అంటున్నారు. వాళ్ళకు స్వేచ్ఛ వచ్చిందంటున్నారు. వాళ్ళకి అవసరం అది జీవ అవసరం అంటున్నారు. ఖతం. కాబట్టి మీరు నిజ జీవితాన్ని చెప్పండి తప్పులేదు. కాబట్టి కంటెంట్ అన్నా, సినిమా అన్నా నిజ జీవితమే సినిమా అనమాట. కాపోతే నిజ జీవితంలో మనం అవసరాలు ఇప్పుడు ఒకప్పుడు స్త్రీకి వితంతు స్త్రీకి పెళ్ళొద్దన్నారు. కానీ ఇప్పుడు తప్పేంది చేసుకుంటాన్రు. వితంతు స్త్రీ వ్యభిచారం చేస్తే తప్పన్నారు. ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే కామం ఆడాలనుకున్నది తప్పేందంటున్నారు. కదా! ఇగో ఇట్లా సినిమా అంటే పవిత్రంగా ఉండాలి. తల వంచుకోవాలి. గుడిలో దేవునిలాగా ఉండాలి అని మాత్రం అనుకోకండి. సినిమా అయినా, కంటెంట్ అయినా. మానవ అవసరాలు, జీవ అవసరాలు సైంటిఫిక్‌గా తీసుకుంటున్నారు కదా! ఇప్పుడు. వితంతువుకు కూడా స్వేచ్ఛ ఆమె పెళ్లి చేసుకోవచ్చు. 2 పెళ్లిలు చేసుకోవచ్చు. మొగుడు సరైనవాడు కాకపోతే పక్కన దగ్గర స్త్రీ పోవచ్చు అంటున్నారు. స్త్రీలు పోతున్నారు. సమాజంగా అంగీకరిస్తుంది. ఒకప్పుడు తప్పన్నారు. కానీ అది తప్పు. అది అనాగరికం. ఇది నాగరికత అంటున్నారు. ఒకప్పుడు తప్పన్నదే ఇప్పుడు రైట్ అయితుంది కదా! అగో కంటెంట్ ఇలా పెట్టాలి ఈ దృష్టితోటి. నిజ జీవితాన్ని వాళ్ళు
సినిమాలైజ్ జేసి పెడుతున్నారు గంతే. తప్పేముంది? ఇదే కంటెంట్ జేయడం అంటే. ఇప్పుడు సెక్స్ విషయంలో తీసుకుంటే ఒకరి మనోభావాలు దెబ్బతీయనంత వరకు అది తప్పు కాదు. ఒకరి మనోభావాలు దెబ్బతీయనంత వరకు అది తప్పు కాదు. ఇప్పుడు పెద్దామె ఉన్నది. చిన్నోన్ని చేసుకుంటాంది. వానికిష్టమైంది, ఆమెకిష్టమైంది. దీంట్లో తప్పే ఉంది అంటున్నారు. సైన్స్ ప్రకారం అలా చేసుకుంటున్నారు. అట్లా అనమాట. వ్యభిచారం ఉన్నది. వ్యభిచారం అంటే మరి మొగుడు సరిగ్గా దెంగతలేడు కాబట్టి ఆమె చేసుకుంటాంది. తప్పేంది అంటాను. ఆమె అవసరం కాబట్టి చేసుకుంటాను. తప్పేంది అంటాను. అదే మొగుడు అన్ని సరిగ్గా ఉన్నా కూడా చేస్తే దాన్ని తప్పుపడతారు. అది తప్పుపడుతున్నారు. అట్లున్నదనమాట. అయితే చాలామంది వాళ్ళ తప్పు చేస్తే సైన్స్, వేరే వాళ్ళు చేస్తే మాత్రం సోషల్. ఈ తప్పు అంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళను సైన్స్ అని తీసుకుంటున్నారు. అంటే నా అవసరాలు ఇవి, నా కోరికలు ఇవి, దాంట్లో తప్పేందని సమర్థించుకుంటారు చాలామంది. వాళ్ళదేమో సైంటిఫిక్‌గా తీసుకుంటారు ఎవరైనా పర్సనల్‌గా. ఇతరులది మాత్రం సోషల్‌గా తీసుకుంటారు. కానీ అందరిది సైంటిఫిక్కే కదా! అందుకనే సైంటిఫిక్‌ను సోషల్‌గా చూపెడతారు సమాజంలో. ఓకే. అంటే తను వ్యభిచారం చేసిందనుకో తప్పేంది, కామన్నది చేసుకున్నాం, జీవితంలో శృంగారం అత్యంత సహజము, వినోదం అందరికి అవసరం. సెక్స్ సహజం, సైన్స్ అంటారు. వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అంటారు, చెడిపోయిందంటారు. వాళ్ళే మళ్ళా మన ఇంట్లోళ్ళే చూసినావా? కానీ వాళ్ళు ఆ చేష్టలు కూడా పర్సనలే. వాళ్ళు సైన్స్ కింద తీసుకొని చేస్తున్నారు. కాబట్టి సినిమాలో సైన్స్ పెడతారన్నట్టు. అంటే సైన్స్‌నే సామాజికంగా పెడతారు. ఓకే. అట్లా అనమాట. కంటెంట్ తయారు చేయడం కూడా ఇలాంటిదే. సైన్స్‌ని సోషల్‌గా పెడతారంట. ఇంగంతే. ఇదే కంటెంట్ చేయడం అంటే. ఏ విషయంలోనే ఒక సెక్స్ విషయంలో కాదు, ఏ విషయంలోనైనా. అయితే సమాజంలో ఎట్లుంటదంటే, మనం బతకాలంటే ఒకరిని చంపాలి అంటారు. అట్లయితేనే బతుకుతాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఆటల పోటీలో ఒకరిని ఓడిస్తేనే మనం గెలుస్తాం గానీ, వాళ్ళని ఓడించకుండా మనం గెలవం కదా! వాళ్ళు ఓడిపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా! వద్దనుకుంటే మనం ఓడిపోతాం అన్నట్టు. సమాజం కూడా అంతే. ఒకరిని ఓడిస్తేనే మనం గెలుస్తుంటాం. ఒకరిని చంపితేనే మనం బతుకుతాం అన్నట్టుంటది. కానీ వాడిని చంపింది ఎవరు చూడరు. వీడికి బతికిండు అనేదే చూస్తారన్నట్టు. చూసినావా? ఇది ఇష్టం లేకుంటే ఒకరిని చంపడం ఇష్టం లేకుండా మనం బతకం అన్నట్టు అట్లుంటది. కానీ సినిమాలో ఎట్లుంటదంటే హీరో గెలుస్తాడు. హీరో విలన్‌లను ఓడిస్తాడు. ఆ! కానీ అక్కడ విలన్ ఆటపరస్కమే గనుక ఎవరు తప్పుగా తీసుకోరంట సమాజంలో. కాబట్టి వీడు హీరో అయితాడంట. ఇట్లుంటది సినిమాలో. ఇలా పెట్టండి కంటెంట్ ఏదైనా. ఉదాహరణకి ఓ స్త్రీ పెళ్ళైన తర్వాత అనుకోకుండా ఒక కుర్రాడు ఆమెను సెక్స్ చేసిండు. నిద్రలో పడుకున్నప్పుడు. ఆ గర్భం ధరించింది. ఆ మొగుడు చూస్తే తిడతదని చెప్పేసి ఆమె భయపడుతుంటే లేడీ డాక్టర్ ఏం చేసింది ఆయనకే పుట్టిందని చెప్పింది. ఎందుకంటే అనుకోకుండా జరిగిందది సైన్స్. దాంట్లో ఆమె తప్పేం లేదు. కాబట్టి ఆ గర్భం అలాగే ఉంచి మగనికి అబద్ధం చెప్తారు. అంటే సోషల్ అయిపోద్ది. ఎందుకంటే సైన్స్ ఇప్పుడు సోషల్ అయిపోయింది. అంతేగాని ఆ గర్భం తీయాలి, స్త్రీ అలా చేయడం తప్పు, పురుషుని మనోభావాలు దెబ్బతీయడము, అది పాపము, పాపాచారము అని సైన్స్, భగవద్గీత, రామాయణము చెప్తారు. కానీ సినిమా కూడా అలాంటిదే. భగవద్గీత, రామాయణం లాంటిదే. కానీ ఇక్కడ సైన్స్‌ను సోషల్ చేస్తానన్నట్టు. ఓకే. అంటే దోషం అనేది చూస్తే సంసారాలు విడిపోతాయి కదా! స్వచ్ఛం మాట్లాడితే సంసారాలు విడిపోతాయి అంటారు కదా! వాడు మానవ ప్రాణములందు అబద్ధం ఆడవచ్చు అంటారు కదా! అట్లా అన్నట్టు. ఇప్పుడు సైన్స్ సోషల్ అయిందంట ఇట్లా చెప్తాను సినిమాలో. కాబట్టి సినిమాల్లో నిజ జీవితంలో ఎట్లంటే అందరూ బ్రాహ్మణులే. కానీ కోడి మాయమైతాంది. ఎట్లా మాయమైతాంది మరి? అందరూ బ్రాహ్మణులైతే కోడి ఎట్లా మాయమైద్ది? అంటే అందరూ తింటాన్రు. కానీ మళ్ళా సామాజికంగా అందరూ బ్రాహ్మణులాగా నటిస్తారు. కానీ అందరూ తింటాన్రు. నో అట్లా. పర్సనల్‌గా అందరూ తింటారు. కానీ సామాజికంగా అందరూ బ్రాహ్మణులాగా నటిస్తారు. నటించి అందరూ కోడి తినడం తప్పు అంటారు. వాళ్ళు నిష్టగా ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళే పర్సనల్‌గా తింటారనమాట. కాబట్టి ఈ పర్సనల్‌నే సామాజికంగా చూపెడతాను సినిమాల్లో. కంటెంట్ కూడా ఇలాగే చేయాలి. అంటే ఒక సెక్సువల్‌గానే కాదు ఏదైనా ట్రెడిషన్ అయినా, ఫ్యామిలీ పరంగానైనా ఇలా చేయాలి. ఒకరిని చంపి, ఒకరిని బతికించి తను చనిపోతాడా? ఎవరు చనిపోరు. తన ప్రాణాన్ని త్యాగం చేయరు. ఎదుటివాడిని బతికిస్తారు. లేదా చంపేస్తారేమో గానీ, తనను తాను చంపుకోవడం, ఎదుటి వ్యక్తి కోసం తన ప్రాణం త్యాగం చేస్తారా? ఎవరు చేయరు. ఇది సినిమాలలో చూపిస్తారు. ఎందుకంటే ఆదర్శం కోసం. అలా ఆదర్శవంతుడిగా ఉండాలని చూపిస్తే తప్ప అది బయట ఉండదు. చూసావా? బయట అందరిని చంపుతారు. కాబట్టి సినిమాల్లో ఆదర్శం కోసం చూపెడతారు. భగవద్గీత అయినా, రామాయణమైనా, సినిమాలైనా, న్యూస్‌లైనా అలా చూపెడతారు. అది చెప్పడం వరకే అనమాట. అదే ఆచరించడం అంటే మనం రక్షించుకొని ఎదుటి వ్యక్తిని చంపుతాం. లేదా ఎదుటి వ్యక్తిని రక్షిస్తాం కానీ మనం చంపుకోం కదా! ఇది సైన్స్ అనమాట. ఇట్లుంటది. కానీ ఈ సైన్స్‌నే సోషల్‌గా చూపెడుతున్నారు. కేవలం ఆదర్శం కోసం అలా భగవద్గీత, రామాయణంలాగా తను చనిపోయి కూడా ఎదుటి వారిని బతికించినట్టు చూపెడతారంట ఇది కంటెంట్.